ఒక్కసారి ఊహించుకోండి. రాత్రి 2 గంటలు మీరు ఒంటరిగా కూర్చొని ఉన్నారు. చేతిలో ఫోన్ ఉందిగాని చూడాలనిపించడం లేదు. మీ మైండ్లో ఒకటే ఆలోచన. నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను కదా, ప్లాన్ ప్రకారమే వెళ్తున్నాను కదా, చదువుకున్నాను, కష్టపడుతున్నాను, నన్ను నేను మార్చుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నాను. అయినా నా లైఫ్లో నేను కోరుకున్న రిజల్ట్ ఎందుకు రావట్లేదు? ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీ జీవితమంతా తప్పు డైరెక్షన్లో వెళ్తోందేమో అన్న భయం ఎప్పుడైనా మిమ్మల్ని వెంటాడిందా? అయితే ఈరోజు మీకొక షాకింగ్ నిజం చెప్పబోతున్నాను. మీరు ఫెయిల్ అవ్వడానికి కారణం మీలో టాలెంట్ లేకపోవడం కాదు, మీ ప్రయత్నంలో లోపం అంతకంటే కాదు. అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? చిన్నప్పట్నుంచి సమాజం, మీ స్కూల్, మీ పేరెంట్స్ మీ మెదడులో ప్రోగ్రామ్ చేసిన ఆలోచనా విధానంలోనే పెద్ద ఫ్లా ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడొస్తుంది. ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్లంతా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతారు. దాన్ని సైకాలజీలో ఫాక్స్ మైండ్సెట్ అంటారు. కానీ మన విద్యా వ్యవస్థ, మన సమాజం మనల్ని ఒక హెడ్జ్హాగ్ అంటే ముళ్లపందిలాగా ట్రైన్ చేసింది. ఆ ముళ్లపంది మైండ్సెట్ వల్లే జీవితంలో అనుకోని సమస్య రాగానే మనం మెంటల్గా కొలాప్స్ అవుతున్నాం. ఈ ఒక్క విషయం అర్థమైతే మీరు మీ కెరీర్ని, మీ రిలేషన్షిప్స్ని, మీ భవిష్యత్తుని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఈరోజు మనం జ్వీ లానీర్ రాసిన థింకింగ్ లైక్ ఏ ఫాక్స్ అనే అద్భుతమైన బుక్ని డీప్గా అనలైజ్ చేయబోతున్నాం. ఇదొక క్విక్ సమ్మరీ కాదు, ఇది మీ బ్రెయిన్ని అన్లాక్ చేసే సైకలాజికల్ మాస్టర్ క్లాస్. ఇప్పుడు మనం ఈ సైకాలజీ లోపలికి వెళ్లే ముందు ఈ థియరీ ఎక్కడ్నించి వచ్చిందో తెలుసుకోవాలి. ఈ బుక్ ఆథర్ జ్వీ లానీర్ ఒకప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్లో హై ర్యాంక్ ఆఫీసర్. 1973లో జరిగిన ప్రసిద్ధ యామ్ కిప్పూర్ యుద్ధం సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కీ రోల్ ప్లే చేశారు. అప్పట్లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ దగ్గర పెర్ఫెక్ట్ డేటా ఉంది. ఈజిప్ట్, సిరియా వాళ్ల ప్లాన్స్ ఏంటి, వాళ్ల దగ్గర ఎంత సైన్యముంది, ఏ ఆయుధాలున్నాయో పిన్ టు పిన్ సమాచారం ఉంది. వాళ్ల దగ్గరున్న డేటా ప్రకారం చూస్తే శత్రువులు అస్సలు దాడి చెయ్యలేరు అని వాళ్లు బలంగా నమ్మారు. కానీ ఆశ్చర్యకరంగా శత్రువులు అటాక్ చేశారు, యుద్ధం మొదలైంది. అంత పెర్ఫెక్ట్ డేటా పెట్టుకుని కూడా ఒక దేశ ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది? యుద్ధం తర్వాత జ్వీ లానీర్ తన ముందున్న ఫైల్స్ అన్నీ మళ్లీ చదివాడు. అప్పుడతనికి ఒక షాకింగ్ నిజం అర్థమైంది. వాళ్ల దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఆ తప్పు జరగలేదు. వాళ్ల దగ్గరున్న ఇన్ఫర్మేషన్ని వాళ్ల మైండ్ సెట్కి తగ్గట్టుగా తప్పుగా ఇంటర్ప్రెట్ చేసుకున్నారు. ఇక్కడే చాలామంది చేసే ప్రమాదకరమైన తప్పు. మన బ్రెయిన్ ఎలా డిజైన్ చేయబడిందంటే మన నమ్మకాలకు మ్యాచ్ అయ్యే డేటాను మాత్రమే అది తీసుకుంటుంది. మన నమ్మకాలను వ్యతిరేకించే ఏ నిజం కళ్లముందున్నా మన మెదడు దాన్ని గుడ్డిగా ఇగ్నోర్ చేస్తుంది. ఇదే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కొంపముంచింది. దీని తర్వాత ఆథర్ ఒక ప్రాచీన గ్రీకు ఫిలాసఫర్ ఆర్చిలోకస్ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. నక్కకు చాలా విషయాలు తెలుసు, కానీ ముళ్లపందికి ఒకే ఒక్క పెద్ద విషయం తెలుసు. దీని అర్థమేంటో తెలుసా? హెడ్జ్హాగ్, ముళ్లపంది. ముళ్లపందులు ఒకే ఫార్ములాని నమ్ముతాయి. ఏదైనా ఒక సిస్టమ్ని, ఒక రూల్ని పట్టుకుని దాని ప్రకారమే జీవితం నడవాలి అనుకుంటాయి. ఫాక్స్, నక్క. నక్కలకు ఎప్పుడూ ఒకే ఫార్ములా ఉండదు. ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందని వాటికి తెలుసు. సిచ్యువేషన్ని బట్టి తమని తాము మార్చుకుంటూ కొత్త అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్తాయి. మనం బతుకుతున్న ఈ 21st సెంచురీ చాలా కాంప్లెక్స్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తోంది, ఉద్యోగాలు పోతున్నాయి, పాత బిజినెస్ మోడల్స్ కొలాప్స్ అవుతున్నాయి. ఇలాంటి వేగంగా మారే ప్రపంచంలో ఒకే స్కిల్, ఒకే థియరీ నమ్మికొని కూర్చునే ముళ్లపందులు అంతరించిపోతాయి. ఇక్కడ బతకాలంటే మనలో ఉన్న నక్కబుద్ధిను బయటకు తీయాలి. ఇప్పుడు ఆథర్ చెప్పిన ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ చూద్దాం. మన జీవితంలో ఎదురయ్యే సర్ప్రైజులు 2 రకాలు అని ఆథర్ చెప్తున్నాడు. ఒకటి సిచ్యువేషనల్ సర్ప్రైజ్, రెండవది ఫండమెంటల్ సర్ప్రైజ్. ఒక చిన్న రియల్ లైఫ్ స్టోరీతో దీన్ని అర్థం చేసుకుందాం. నోవా వెబ్స్టర్ ఇంగ్లీష్ డిక్షనరీ రాసిన గొప్ప మేధావి. ఇతను ఒక పక్కా ముళ్లపందే. తన పనిలో ఎంతో పెర్ఫెక్ట్. ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొన్ని రోజులకే మళ్లీ తన డిక్షనరీ రాసుకునే పనిలో పడిపోయాడు. ఉదయం వెళ్తే రాత్రికి ఇంటికొచ్చేవాడు. తన భార్యతో గడపడానికి అతనికి టైం ఉండేది కాదు. కాని ఒకరోజు అతనికి భయంకరమైన తలనొప్పి వచ్చి అనుకోకుండా ఇంటికి త్వరగా వచ్చేశాడు. బెడ్రూమ్ తలుపు తీసి చూసేసరికి తన భార్య ఇంట్లో పనిచేసే పనివాడితో బెడ్ మీదుంది. ఆమె వెంటనే షాక్ అవుతూ యూ సర్ప్రైజ్డ్ మీ అంది. అందుకు వెబ్స్టర్ యూ ఎస్టౌండెడ్ మీ అన్నాడు. చూశారా, డిక్షనరీ రాసిన మేధావి కాబట్టి ఆ సిచ్యువేషన్లో కూడా కరెక్ట్ పదం వాడాడు. కానీ ఆ సైకాలజీని డీప్గా అర్థం చేసుకోండి. ఆ భార్య ఫీలయింది సిచ్యువేషనల్ సర్ప్రైజ్, అంటే ఆమెకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల వచ్చిన షాక్. కానీ భర్త ఫీలయింది ఫండమెంటల్ సర్ప్రైజ్.
అతనికి తలుపు గడి లేకపోవడం ప్రాబ్లం కాదు. అతని జీవితం మొత్తం ఒక అబద్ధం మీద బతుకుతున్నాడు అన్న నిజం తెలియడం అతిపెద్ద షాక్. ఇక్కడే ఎక్కువ మంది మెంటల్గా కొలాప్స్ అవుతారు. మనం రియల్ లైఫ్లో ఫేస్ చేసే బ్రేకప్సు, సడన్గా జాబ్ పోవడం లేదా బిజినెస్ లాస్ అవ్వడం అన్నీ ఈ ఫండమెంటల్ సర్ప్రైజ్ కిందకే వస్తాయి. చాలామంది హెడ్షాక్స్ ఏం చేస్తారంటే వాళ్ల లైఫ్ తప్పు ట్రాక్లో వెళ్తోందని ముందు నుంచి చిన్న చిన్న సిగ్నల్స్ వచ్చినా వాటిని ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ల పాత నమ్మకాలను వదులుకోవాలి. కానీ ఒక ఫాక్స్ ఏం చేస్తుందో తెలుసా? నక్క ఎప్పుడూ ఒక ఫండమెంటల్ సర్ప్రైజ్ని ఫేస్ చేసిన వెంటనే తన మైండ్ సెట్ని మార్చుకోవడానికి రెడీగా ఉంటుంది. పాత గతాన్ని పట్టుకొని ఏడవకుండా ఆ పగిలిపోయిన రియాలిటీ నుంచి కొత్త పాఠం నేర్చుకుని దానికి తగ్గట్టు తనని తాను రీడిజైన్ చేసుకుంటుంది. ప్రాక్టికల్ లైఫ్ అప్లికేషన్. రేపు మీ ఆఫీస్లో మీ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు, లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి వెళ్ళొచ్చు. అప్పుడు కూర్చుని నాకెందుకిలా జరిగింది అని ఏడవకండి. మీ పాత నమ్మకాలు ఎక్కడ తప్పయ్యాయో ఆలోచించండి. సిచ్యువేషన్కి తగ్గట్టు మీ మైండ్ సెట్ని అప్గ్రేడ్ చేసుకోండి. నక్కలకుండే అతిపెద్ద క్వాలిటీ ఏంటో తెలుసా? సెరెండిపిటీ. అంటే మనం వెతుకుతున్నది కాకుండా అనుకోకుండా వేరొక అద్భుతమైన దాన్ని కనుక్కోవడం. ఒకసారి ఆలోచించండి. మీరు ఐకియా షోరూంకి వెళ్లారనుకుందాం. మీరు కొనాలనుకున్నది ఒక చిన్న సోఫా. కానీ ఆ సోఫా వెతుక్కుంటూ ఆ పెద్ద షోరూమంతా తిరుగుతున్నప్పుడు మీకు సంబంధం లేని ఒక అందమైన టేబుల్ ల్యాంప్ చూసి అట్రాక్ట్ అయి కొనేస్తారు. ఈ లాజిక్ని మీ లైఫ్కి అప్లై చేయండి. చాలామంది హెడ్ షాక్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక లక్ష్యం పెట్టుకుంటారు, ఆ దారిలో మాత్రమే వెళ్తారు. దారి మధ్యలో వాళ్ళకి వేరే అవకాశాలు వచ్చినా ఇది నా గోల్ కాదు అని వదిలేస్తారు. కానీ ఒక ఫాక్స్ అలా చెయ్యదు. నక్కకు తెలుసు, జర్నీలో దొరికే అనుకోని అవకాశాలే లైఫ్ని మార్చేస్తాయని. పెనిసిలిన్ ఎలా కనిపెట్టబడింది? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు అనుకోకుండా తన పెట్రీ డిష్లో ఫంగస్ ఫామ్ అవ్వడం చూశాడు. ఒక హెడ్జ్హాగ్ అయితే దాన్ని డస్ట్బిన్లో పడేసేవాడు. కానీ ఫ్లెమింగ్ ఓపెన్ మైండ్తో ఆలోచించి అది బ్యాక్టీరియాని చంపగలదని కనుక్కున్నాడు. ద ఫాక్సెస్ బంప్ కీ. నక్కలు క్రియేటివ్ థీవ్స్. ఒక దొంగ ఒక తాళం తీయాలంటే ఆ తాళం ఎలా తయారు చేశారో మొత్తం చదవకోడు. జస్ట్ దాన్ని బ్రేక్ చేయడానికి ఒక మాస్టర్ కీ తయారు చేసుకుంటాడు. పాబ్లో పికాసో ఏమన్నాడో తెలుసా? గుడ్ ఆర్టిస్ట్స్ కాపీ, గ్రేట్ ఆర్టిస్ట్స్ స్టీల్. అంటే వేరే వాళ్ల ఐడియాస్ తీసుకొని దానికి మన క్రియేటివిటీ జోడించి ఒక కొత్త కాన్సెప్ట్గా మార్చడం. ప్రాక్టికల్ లైఫ్ అప్లికేషన్. మీ కెరీర్లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ ఇండస్ట్రీలో ఉన్న బుక్స్ మాత్రమే చదవడం మానేయండి. మీరొక ఇంజనీర్ అయితే సైకాలజీ బుక్స్ చదవండి. మీరొక డాక్టర్ అయితే బిజినెస్ బుక్స్ చదవండి. ఎందుకంటే రెండు వేర్వేరు రంగాల నాలెడ్జ్ని కలిపినప్పుడే మీకంటూ ఒక బంప్ కీ తయారవుతుంది. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు మనం కేవలం ఎస్ ఆర్ నో అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ ఒక ఫాక్స్ ఎప్పుడూ దిస్ అండ్ దాట్ అని ఆలోచిస్తుంది. దీన్నే ఆథర్ పోకర్ గేమ్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాడు. దీన్ని ఫుల్ హౌస్ స్ట్రాటజీ అంటారు. పోకర్ గేమ్లో ఎవరి చేతిలోనూ మొదటి నుంచి పర్ఫెక్ట్ కార్డ్స్ ఉండవు. జీవితం కూడా అంతే. మీ దగ్గర అన్ని పర్ఫెక్ట్ స్కిల్స్ ఉండవు. ఉన్నవాటిని వాడుకుంటూ కొత్తవాటిని కలుపుకుంటూ ఒక విన్నింగ్ హ్యాండ్ తయారు చేసుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిర్క్ డి సొలైల్. 1980s నాటికి సంప్రదాయ సర్కసులు అన్నీ మూతపడే స్థితికి వచ్చాయి. అప్పుడు గై లాలిబర్టే అనే ఒక ఫాక్స్ పాత సర్కస్లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేశాడు. జంతువులను తీసేశాడు, కానీ సర్కస్ టెంట్, యాక్రోబాట్స్ని ఉంచాడు. దానికదనంగా థియేటర్ యాక్టింగ్, బ్రాడ్వే మ్యూజిక్, లైటింగ్, డాన్స్ అన్నీ కలిపాడు. అతను చేసిందేంటి? వేరువేరు ఫీల్డ్స్ నుంచి ఐడియాస్ తీసుకుని ఒక కొత్త ఫుల్ హౌస్ తయారు చేశాడు. టెక్నాలజీలో స్టీవ్ జాబ్స్ చేసింది కూడా ఇదే. ఐఫోన్ రాకముందు నోకియా ప్రపంచాన్ని శాసించేది. నోకియా వాళ్లు టచ్ స్క్రీన్ కనిపెట్టారుగాని దాన్ని ఎలా వాడాలో వాళ్లకి తెలియలేదు. స్టీవ్ జాబ్స్ డిజైన్ సెన్స్ని, టెక్నాలజీని, ఇంటర్నెట్ని, మ్యూజిక్ని కలిపి ఐఫోన్ అనే ఫుల్ హౌస్ క్రియేట్ చేశాడు. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడొస్తుంది. దీని వెనక ఉన్న సైకాలజీని అబ్డక్టివ్ రీజనింగ్ అంటారు. సైంటిస్టులు ఎప్పుడూ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని లాజికల్గా ఆలోచిస్తారు. కానీ రియల్ లైఫ్ అలా పనిచేయదు. ఏ బ్రోకెన్ హార్ట్ ఈజ్ ఏ హోల్ హార్ట్. సైన్స్ ప్రకారం మనసు విరిగితే అది ముక్కలు కావాలి. కానీ జీవితం అనుభవించిన వాడికి ఆ పదం వెనక ఉన్న ఎమోషన్ అర్థమవుతుంది. అదే అబ్డక్టివ్ రీజనింగ్. ప్రాక్టికల్ లైఫ్ అప్లికేషన్. మీ కెరియర్ డెడ్ ఎండ్కి వచ్చిందని భయపడకండి. మీరొక అకౌంటెంట్ అయితే మీకు వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ రెండిటినీ కలిపి ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టండి. ఇది లేదా అది అని కాదు, ఇది మరియు అది అని ఆలోచించండి. మనల్ని ఎవరైనా నీకేం తెలుసు అని అడిగితే మనం తెలిసిన విషయాలు చెబుతాం. నీకు ఏం తెలియదు అని అడిగితే మనకు తెలియని విషయాలు చెబుతాం. కానీ మీకు తెలియదు అని మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ప్రపంచంలో మన కొంప ముంచేవి అవే. వీటిని ఎలా కనుక్కోవాలి?
ఇక్కడే జ్వీలానెర్ ప్రాక్సిస్ లెర్నింగ్ సైకిల్ అనే అద్భుతమైన ఫార్ములాని పరిచయం చేస్తున్నాడు. దీనిలో 3 స్టేజిలుంటాయి. ఎపిస్టెమే, మనకు ముందే తెలిసిన థియరీ నాలెడ్జ్. టెక్నే, దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడం. ఫ్రానిసిస్, మన అనుభవం ద్వారా వచ్చిన కొత్త ఫీలింగ్కి ఒక పేరు పెట్టి దాన్ని ఒక కాన్సెప్ట్గా మార్చడం. చాలామంది చేసే తప్పేంటంటే ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చే ఫీలింగ్స్ని ఆలోచనలుగా మార్చరు. కానీ ఒక ఫాక్స్ ఏం చేస్తుందో తెలుసా? ఇట్ థింక్స్ ఇట్స్ ఫీలింగ్స్. ఉదాహరణకు ఒక అకౌంటెంట్ చెప్పచ్చు, కొత్త కారు కొనండి, ట్యాక్స్ సేవ్ అవుతుంది అని. లాజికల్గా అది కరెక్టే. కానీ ఒక ఫాక్స్ తన లోపలి ఫీలింగ్ని కూడా వింటుంది. కొన్నిసార్లు మనకి జాబ్లో మంచి శాలరీ ఉంటుంది, బయట వాళ్ళందరికీ మన లైఫ్ పర్ఫెక్ట్ అనిపించొచ్చు. కానీ లోపల ఎక్కడో ఒక వెలితి ఉంటుంది. మనసు ఏదో తప్పు జరుగుతోందని చెబుతుంది. అప్పుడు మీరు పేపర్ మీద ఉన్న లాజిక్ని నమ్ముతారా, లేక మీ లోపలి ఎక్స్పీరియన్స్ని నమ్మి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారా? రెండో దారి ఎంచుకునేవాడే నిజమైన ఫాక్స్. ప్రాక్టికల్